ఓం నమ శివాయ. ఈ మంత్రం యొక్క విశిష్టత తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శివునికి పూజ చేసినప్పుడు, శివునికి అర్చన చేసినప్పుడు, శివునికి అభిషేకం చేసినప్పుడు, శివుని గుడికి వెళ్ళినప్పుడు, శివుని గుడిలో ప్రదర్శన చేసినప్పుడు, శివుడు గుర్తొచ్చినప్పుడు, మనకి ఏదైనా బాధ ఉంటే శివుడితో చెప్పుకున్నప్పుడు ఈ యొక్క ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటాం. చాలా అంటే చాలా విశిష్టమైనది. ఈ మంత్రం అనేది చదువుతుంటే కనుక శివయ్య యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అనేది మన నమ్మకం. బట్ అది 100కి 100% నిజం. అయితే ఓం నమ శివాయ అనే మంత్రము 3 కోట్ల సార్లు ఎవరైనా చదవగలరా? చెప్పండి. చదువుతాం, బట్ చాలా టైం పడుతుంది. 1 కోటి సార్లు ఓం నమ శివాయ జపం చేస్తున్నాను నేను అందరితో, దానికే నాకు సంవత్సరం టైం పడుతుంది. అలాంటి 3 కోట్ల సార్లు చదివించడం అంటే చాలా చాలా కష్టం. మనం చదవడం అయితే ఇంకా కష్టం. అలాంటిది 3 కోట్ల సార్లు ఓం నమ శివాయ మంత్రం జపిస్తే ఎంతో, ఒక మంత్రం జపిస్తే అంత అన్న విషయం మీలో చాలా మందికి తెలుసుంటుంది. బట్ తెలియని వాళ్ళు ఒక్కరున్నా వాళ్ళకి వీడియో ఉపయోగపడాలన్నమాట. అరుణాచల శివ ఈ మంత్రం మీరు ఒక్కసారి జపిస్తే, ఓం నమ శివాయ మంత్రం అనేది మీరు 3 కోట్ల సార్లు జపించినంత పుణ్యం అన్నమాట. ఎంత బాగుందండి, వినడానికి ఎంత బాగుందంటే మనం చదువుతూ ఉంటే, మన మనసులో స్మరిస్తూ ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది అక్షర సత్యం అండి. ఈ మంత్రం చదువుకుంటూ ఉండి మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ను క్లియర్ చేసుకుంటూ మీ జీవితాన్ని ముందుకు జరపండి. చాలా అంటే చాలా 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 సంతోషంగా ఉంటుంది. అరుణాచల శివ మంత్రం అనేది మీ నోటిలో ఒక మాట అయిపోయి, మీరు ఎవరితో మాట్లాడుతున్నా అరుణాచల శివ అనే మంత్రం అనేది మీకు ఊత పదంగా వస్తున్నట్లయితే కనుక ఆ శివుని అనుగ్రహానికి మీరు పాత్రలు అయినట్లే. దాంతో పాటుగా ఆ శివయ్యకి సంబంధించిన మంచి ముద్ర మీకు నేను చెప్పాలి అనుకుంటున్నా. ఈ ముద్ర వేస్తూ ఈ అరుణాచల శివ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ శివయ్య అనుగ్రహాన్ని మీరు పొందాలని, మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో, మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే దేవుడితో మీరు డైలీ చెప్పుకుంటూ ఉంటూ ఆ బాధలు తీరటం లేదు, మీ కర్మ ఫలితం అనేది ఎక్కువ ఉండి మీరు ఏదైతే బాధలు అనుభవిస్తున్నారో మొత్తం తునకలు అయిపోతాయండి, పటాపంచులు అయిపోతాయి. నమ్మండి, శివుడి కోసం తెలిసిందాన్ని. శివుని నక్షత్రం నాది, ఆరుద్ర నక్షత్రం. బట్ ఆ నక్షత్రం నాది అని నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. బట్ ఏదైనా శివుడు నాకు చేస్తాడనే నమ్మకం, ధైర్యం అనమాట. నాకు కష్టం వస్తే శివుడితో చెప్పుకుంటాను, శివుడు నాకు నెరవేర్చుతాడు అని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట. దేనికి భయపడే తత్వం నాదనమాట. అలాంటి శివుడి యొక్క ముద్రని మీకు నేను చూపించాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియోని, ఈ ముద్ర చూపించడానికి నేను సెల్ఫీ వీడియోలో మనం ఎడం చేయనమాట. లెఫ్ట్ హ్యాండ్ చేతిని ఇలా పెట్టి, కుడి చేయి ఉంది కదా దాన్ని జస్ట్ ఇలా పెట్టాలి. ఇది శివముద్ర, తెలుసా అండి? ఈ ముద్ర వేసుకుంటూ మీరు డైలీ 108 సార్లు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడి నామస్మరణ చేస్తూ ఉండండి. మీరు నెల రోజుల్లో నాకు ఇదే వీడియోలోకి వచ్చి కామెంట్ చేస్తారు, రమాదేవి గారు మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తగ్గుముఖం పడుతున్నాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాము, మేము బాగున్నాము రమాదేవి గారు మీరు చెప్పడం వల్ల అంటారన్న. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద అరుణాచల శివ అనే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఆ శివయ్య అనుగ్రహం మీకు దక్కుతుంది. మీరు సర్వత్రా శివయ్య అనుగ్రహంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.